బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ నేడు సిరిసిల్ల కలెక్టరేట్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన గ్యారంటీల అమలు కోసం మరియు నేత కార్మికులకు ప్రభుత్వం బాకీ పడ్డ బకాయిలు వెంటనే చెల్లించాలని సిరిసిల్ల కలెక్టర్కి వినతి పత్రాలు అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని ఆమె పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి గ్యారంటీల ముఖ్యమంత్రి కాదని ఆమె ఎద్దేవా చేశారు. దాదాపుగా కొత్త రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 110 రోజులు 120 రోజులు కావస్తున్నా కూడా 100 రోజుల్లోనే మేము అద్భుతాలు సృష్టిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం గారడీ మాటలకి పరిమితమైంది తప్ప వాళ్ళ గ్యారంటీలకు ఎక్కడా గ్యారంటీ లేని పరిస్థితి నెలకొన్నది తెలంగాణ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి గారు ఒక ఏడాది క్రితం, ఎన్నికలకు ముందు ఒక ఏడాది క్రితం వరంగల్లో ఒక పెద్ద సభ పెట్టి రైతు డిక్లరేషన్ పేరు మీద మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పింది. అధికారంలో ఎన్నికల సమయంలో కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికల సమయంలో కూడా డిసెంబర్ 9వ తారీఖు నాడు మొట్టమొదటి సంతకమే 2 లక్షల రైతు రుణమాఫీ మీద చేస్తాము, రైతన్నలారా మీరు ఇంకా అవకాశం ఉన్నది, ఎవరికన్నా లోన్ లేకపోతే కూడా జల్దీ పోయి బ్యాంకులలో 2 లక్షల రూపాయల లోన్ పట్టుకురండి, మేము అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీరు అధికారంలోకి వచ్చి 120 రోజులు అవుతుంది. మరి ఈనాడు దాకా